ఈ రకమైనటువంటి ధోరణి పిల్లలు ఎందుకు వచ్చిందంటే తల్లిదండ్రులు దగ్గరగా వాళ్ళని తీసుకోకపోవడం వల్ల వాళ్ళకి ఏదైతే ప్రేమ దగ్గరగా ఉండాలో అది లోపించడం వల్ల మీరందరూ కూడా గమనించుకోవాలి. రెండింటినీ అనుసంధానం చేసుకుని ఈ రోజు ఈ ప్రభుత్వం ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి, చదువుకున్నటువంటి వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉంటే సమాజం గురించి ఎంత పెద్ద ఎత్తున ఆలోచన చేస్తారో ఆ ఆలోచనే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆలోచన చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్టు కూడా తెలియజేస్తారు. పిల్లల మంత్రి ఏర్పడగలరా, భవిష్యత్తులో ఈ సమాజం మంచిగా ఉండదా, తల్లిదండ్రులకి, అధ్యాపకులకి, పిల్లలకి ఈ వేదికని పరిచయం చేసి వేదిక మీద నుంచి మిమ్మల్ని ఒకరినొకరు పరిచయం చేసి మీ పిల్లలు ఏ రకమైనటువంటి వాతావరణంలో తిరుగుతూ ఉన్నారు, మీకు కూడా ఎందుకు పోయిన తర్వాత ఇక్కడ చూసిన తర్వాత కొన్ని ఆలోచనలు వస్తాయి. మనం కూడా కొంచెంసేపు పిల్లలతో మాట్లాడాలి, అధ్యాపకులతో మాట్లాడాలి. అదే అధ్యాపకులు పిల్లలు ఏదైనా కంప్లైంట్స్ ఉంటే కూడా మీతో కూడా చర్చించే విధంగా మీతో సాహిత్యం పెరగాలనే ఆలోచనకి వేదిక ఒక సహేతుకమైందని చెప్పేసి కూడా నేను బలంగా నమ్ముతున్నాను. ఆ దిశగా మీరందరూ మనమందరం కలిసి ఆలోచన చేయమని చెప్తా ఉన్నాను. తద్వారా భవిష్యత్తులో ఆరోగ్యకరమైనటువంటి సమాజం ఈ రాష్ట్రంలో ఉండాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని మీ అందరికీ కూడా తెలియజెప్తా ఉన్నాను. ఇంతవరకు వస్తున్నందుకు కూడా బాగా మాట్లాడుతూ వచ్చినారు. నా వంతు బాధ్యతగా మీకు గతంలో కూడా నా పిల్లలు ఇప్పటికి కూడా ఎండలో ఉంటే నాకు అడుగుతా ఉంది. మీ గతంలో ఇక్కడ ఈ వేదిక మీద వచ్చినప్పుడు మీకు మాట ఇచ్చున్నాం, కాంపౌండ్ వాల్ పూర్తి చేస్తామని చెప్పేసి, ఇంకా ఆడిటోరియం కూడా ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ దానికి కావాల్సినటువంటి ప్రపోజల్స్ రెడీ అవుతున్నాయి. మనం బడ్జెట్ దానికి పూర్తి స్థాయిలో నిధులు కూడా ఇవ్వబోతున్నారు. మీరు ఊహించిన దానికంటే మంచి ఆడిటోరియం ఇక్కడ ఇస్తున్నామని చెప్పి వేదిక నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు చెప్తున్నారు ఉన్న గోదావరిలో పడిపోయిందని చెప్పేసి దాన్ని వెంటనే మరమ్మతులు చేస్తాం. మీకు ఏదైతే గత మీటింగ్ లో మీకు ఏదైతే చెప్తున్నామో ఆడిటోరియం కావచ్చు, పూర్తి స్థాయి కావచ్చు, అది కూడా నేనే పర్సనల్ గా విద్యాశాఖ మంత్రి గారి దగ్గరకు పోయేసి మేము చదువుకున్నటువంటి స్కూల్ ఇది, మేము చదువుకున్నటువంటి అన్యాక్రాంతం అవసరం మాకందరూ కూడా హాస్పిటల్ ఉంది, మా రెప్యుటేషన్ స్టేట్ లో ఉంటుంది అనే ఆలోచన ఆయన చెప్పిన తర్వాత ఆయన కూడా దాన్ని కన్విన్స్ చెప్పి చదువుకోవాలంటే మీకు అందరికి కన్సర్న్ ఉంటుందని చెప్పేసి దానికి ఎండార్స్మెంట్ కూడా చెప్పి వచ్చే రోజుల్లో అది కార్యక్రమం అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వచ్చే రోజుల్లో ఈసారి మళ్ళీ నేను ఇప్పటికీ మీటింగ్ పిలువపడి, ఎందుకంటే ఆ పిల్లలు అట్లా ఎండలోనో చెట్ల కిందనో మీరు షామియా చేసి కొద్దిమంది ఎండలో వచ్చుంటే పాపడు పొరపాటు కొట్టినట్టు. కాబట్టి ఆ పరిస్థితి నుంచి వచ్చే రోజుల్లో ఇక్కడ ఏ రకమైనటువంటి వాతావరణంలో కూర్చోకుండా ఇక ఈ కార్యక్రమాలు జరపాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ప్రభుత్వంలో దాని కార్యక్రమం బాగిన తర్వాత నన్ను వేరే మీటింగ్కి వచ్చమని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుకుంటూ మరొకసారి వచ్చినటువంటి తల్లిదండ్రులకి పిల్లలకి ఎక్కువ చెప్పాల్సిన పనులే ఇవాళ రేపు చాలా అడ్వాన్స్ పెడుతున్నారు. కానీ ఒక మాట చెప్తాను, వచ్చే రోజుల్లో జీవితం అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీన్ని ఎంతవరకు మనం క్యాచప్ చేస్తామో మనకు అర్థం కావడం. మన పిల్లలకి వేరు, మనం చదువుకున్నటువంటి చదువు వేరు, చదువుకున్నటువంటి చదువు వేరు. There is much gap between the present faculty and the previous faculty. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన చిన్నకిష్టంగా ఎంత గ్యాప్ బ్రిడ్జ్ చేస్తాడో నాకు అర్థం కావలేదు. కానీ పిల్లలు అయితే మాత్రం తల్లిదండ్రులు చెప్తున్నా, మీ పిల్లలు టెక్నాలజీలో ఏదైనా చేస్తామంటే సరైనటువంటిది అయితే ప్రోత్సహించండి. ఎందుకంటే టెక్నాలజీ లేనటువంటి వ్యక్తి వచ్చే రోజుల్లో టెక్నికల్ లిటరసీ, అక్షరాస్యత అనేది రాయడం చదవడం కాదు, టెక్నాలజీలో కూడా లిటరసీ అనేది లేకపోతే జీవితంలో వెనకబడిపోయేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి వాళ్ళని ప్రోత్సహించమని చెప్పేసి కూడా కోరుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను.